వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో విచారణకు నటుడు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. ఆయన తన అడ్వకేట్తో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చారు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ కేసులో విచారణకు నటుడు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. ఆయన తన అడ్వకేట్తో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చారు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో విచారణకు నటుడు ప్రకాష్ రాజ్ హాజరైనట్టు తెలుస్తోంది. ఆయన తన అడ్వకేట్తో కలిసి ఈడీ కార్యాలయానికి అయితే వచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుచిత, చెప్పండి. వైష్ణవి, ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కేసులో చాలా మంది సెలబ్రిటీలని ఈడీ విచారణ చేయడం జరిగింది. అయితే దాదాపు ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండతో సహా దాదాపుగా 29 మంది అయితే ఈ కేసులో సెలబ్రిటీలు కానీ, ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, లేకపోతే యూట్యూబర్స్ కానీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా ఇప్పటికీ ఈ కేసుకి సంబంధించి ప్రకాష్ రాజ్ అయితే ఈ రోజు ఉదయం దాదాపు 10:30 గంటలకు ఆ టైంకి అయితే విచారణకు హాజరవ్వడం జరిగింది. అయితే విచారణకి ఆయన తన అడ్వకేట్ తో పాటు కూడా విచారణకు హాజరైనట్టుగా సమాచారం. అయితే వైష్ణవి, ఇంకొకటి ఈ కేసుకి సంబంధించి ఉన్న వేరే వాళ్ళు కూడా, అంటే ఈ నెల ఏదైతే ఈ జూలై 21 రోజు అయితే మొత్తం 29 మందికి కూడా ఈడీ సమన్లు జారీ చేసిందన్నమాట విచారణకు ఎప్పుడు హాజరవ్వాలి ఏంటి అని. అయితే దీనిలో భాగంగా ఈ లోన్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు కానీ, సోషల్ మీడియా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు కానీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరి అలా ఇన్ఫ్లుయెన్సర్తో పాటు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ కూడా దాదాపు 29 మంది కేసులో ఉన్నారు. అయితే ఈ నెల 23న రానా విచారణకు హాజరు కావాల్సి ఉండగా అయితే దానికి సంబంధించి ఒక సినిమా షూటింగ్ వల్ల హాజరు కాలేకపోతున్నాను అని చెప్పి లేఖ రాయడంతో అయితే ఆయన విచారణ పోస్ట్పోన్ చేయడం జరిగింది. అలాగే ఆగస్టు 6న విచారణకు రావాల్సిన విజయ్ దేవరకొండ కూడా సినిమా షూటింగ్ వల్ల రాలేకపోతున్నానని చెప్పడంతో ఇద్దరిని కలిపి అయితే ఆగస్టు 11న విచారణకు హాజరవలసిందిగా ఈడీ ఆదేశించింది. అయితే ఆగస్టు 11న మంచు లక్ష్మి కూడా విచారణకు హాజరబోతుంది. వీళ్ళనే కాదు, ఉన్న 29 మంది కూడా తప్పకుండా ఎక్కడున్నా ఎప్పుడున్నా కానీ ఏదో ఒక తప్పకుండా అయితే విచారణకి హాజరవలసిందిగా ఈడీ గట్టిగా ఆదేశాలు జారీ చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ కేసుకి సంబంధించి దాదాపుగా గత 3 నెలల నుంచి కూడా, గత 4 నెలల నుంచి కూడా కేసుకి సంబంధించి అయితే అప్డేట్స్ వస్తున్నాయి. అంటే ఒక్కొక్కరుగా బెట్టింగ్ యాప్స్ ఉన్న వాళ్ళు కానీ, బాధితులు కానీ బయటకు వస్తున్నారు. మొత్తానికి ఇప్పటికైతే 29 మందిని ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, యూట్యూబర్లు కానీ, లేకపోతే ఫిలిం యాక్టర్స్ అని ఉన్నారు, వాళ్ళందరినీ కూడా టాలీవుడ్, బాలీవుడ్ వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో అందరినీ కూడా విచారణకి తప్పకుండా హాజరవలసిందిగా ఈడీ చాలా గట్టిగా అయితే ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. వైష్ణవి, సుచిత, అయితే ఈరోజు విచారణకు నటుడు ప్రకాష్ రాజ్ అయితే తన అడ్వకేట్తో కలిసి ఈడీ కార్యాలయానికి అయితే విచారణకు రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈడీ ప్రకాష్ రాజ్ను ఏ అంశాలను అడిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది? ఎస్ వైష్ణవి, అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఈడీ ముందు అయితే విచారణకు హాజరయ్యారు. దాదాపుగా అంటే ఇంతకు ముందు ఈడీ విచారణకు హాజరైన యాక్టర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, యూట్యూబర్లు కూడా దాదాపుగా పొద్దున వస్తే సాయంత్రం వరకు కూడా విచారణ చేసిన సిచ్యువేషన్స్ మనం చూసాం. అలాగే ఈ రోజు అలాగే జరిగే పరిస్థితులు ఉండొచ్చు, చెప్పలేం మనం. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ అడగబోతుంటే తప్పకుండా అసలు మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి గల కారణాలు ఏంటి, అంటే ఎందుకు చేశారంటే ఎంత కమిషన్ అనేది మీరు తీసుకున్నారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే తప్పకుండా ఈడీ అడగబోతుందని తెలుస్తుంది. అంటే పూర్తిగా ఇంతకు ముందు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ విచారణకు హాజరైన వాళ్ళని కూడా దాదాపుగా పొద్దున వస్తే దాదాపు పొద్దున 10-11 గంటలకు వస్తే సాయంత్రం 7-8 వరకు కూడా విచారణ చేసింది ఈడీ. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజు కూడా ఉండే అవకాశం కూడా ఉంది. వైష్ణవి, అంటే పూర్తిగా అసలు బెట్టింగ్ యాప్స్ ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, ఎన్ని యాప్స్ ప్రమోట్ చేసేందుకు ఎంత, అంటే వాళ్ళ దగ్గర ఎంత కమిషన్ లాగా తీసుకున్నారు, లేకపోతే వాళ్ళ దగ్గర ఎంత పర్సెంటేజ్ తీసుకున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అయితే తప్పకుండా ప్రకాష్ రాజ్ ఈ రోజు అడిగే అవకాశం అయితే ఉంది. వైష్ణవి.